స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం అక్టోబర్ 21 ధనస్సు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనస్సు రాశివారికి వాణిజ్య కార్యకలాపాలు వేగవంతం కావడం వల్ల ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారం మరియు వృత్తిలో మీ చురుకుదనం మీకు లాభాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, మీడియా, మార్కెటింగ్ మరియు ప్రయాణాలకు సంబంధించిన రంగాలలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. మీకు ముఖ్యమైన సమాచారం అందే అవకాశం ఉంది. అది మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చవచ్చు. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో ఆర్థిక అవకాశాలుగా మారవచ్చు. స్వల్ప దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అయితే వాదనలకు దూరంగా ఉండి సహకారంపై దృష్టి పెట్టడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు లేదా ఆర్థిక ఒప్పందాలు చేసుకునే ముందు క్షుణ్ణంగా ఆలోచించడం మరియు పెద్దల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా ధనస్సు రాశివారు ఈరోజు చురుకుగా మరియు ధైర్యంగా ఉంటారు. మీ మానసిక ధైర్యం మీ శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. అయితే వాణిజ్య కార్యకలాపాలు మరియు ప్రయాణాల కారణంగా కొంత అలసట మరియు ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. ప్రతికూల వ్యక్తులకు మరియు ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండడం మీ మానసిక ప్రశాంతతకు చాలా అవసరం. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. సమావేశాలు మరియు చర్చలలో మీ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకోవడంపై దృష్టి పెట్టండి. సంబంధాలలో సులభంగా ఉండడం కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా చురుకైన మరియు ఫలవంతమైన రోజు. మీ వృత్తి మరియు వ్యాపారంలో మీరు చురుకుగా ఉంటారు. ముఖ్యమైన సమాచారం అందడం వల్ల మీ పనులను మరింత సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమావేశాలు మరియు చర్చలలో మీ వాదనలు ప్రభావవంతంగా ఉంటాయి మరియు మీరు అందరినీ మెప్పించగలుగుతారు. పెద్దలతో సాన్నిహిత్యం పెరగడం వల్ల వారి నుండి మార్గదర్శకత్వం మరియు మద్దతు లభిస్తుంది. వివిధ పనులు మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. అర్థవంతమైన సంభాషణలపై దృష్టి పెట్టడం వల్ల మీ సంబంధాలు బలపడతాయి మరియు మీ కెరియర్ పురోగమిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో విజయం సాధించడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఈరోజు వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం లేదా వార్తలు అందవచ్చు. ఇది మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది. మీ ధైర్యం మరియు చురుకుదనం వ్యాపారంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సహాయపడతాయి. స్వల్ప దూర ప్రయాణాలు వ్యాపార విస్తరణకు లేదా కొత్త ఒప్పందాలకు దారితీయవచ్చు. అయితే ప్రతికూల వ్యక్తులతో లేదా అనవసరమైన వాదనాలతో సమయం వృధా చేయకుండా చూసుకోవాలి. సహకారం మరియు భాగస్వామ్యాలపై దృష్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించి కస్టమర్లతో మరియు భాగస్వామ్యులతో సంబంధాలను బలోపేతం చేసుకోండి. అర్థవంతమైన చర్చలు మీ వ్యాపారానికి కొత్త దిశను చూపిస్తాయి. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ధైర్యం మరియు పట్టుదల చదువులో రాణించడానికి సహాయపడతాయి. ముఖ్యమైన సమాచారాన్ని గ్రహించే మీ సామర్థ్యం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాలలో మరియు విద్యా సంబంధిత కార్యక్రమాలలో మీరు విజయం సాధిస్తారు. పెద్దలు మరియు ఉపాధ్యాయులతో మీ సాన్నిహిత్యం పెరగడం వల్ల వారి నుండి మంచి సలహాలు మరియు ప్రోత్సాహం లభిస్తుంది. అయితే అనవసరమైన వాదనలకు మరియు ప్రతికూల మిత్రులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. మీ ఏకాగ్రతను దెబ్బతీసే విషయాలకు దూరంగా ఉండి అర్థవంతమైన అధ్యయనంపై దృష్టి పెట్టండి. సమూహ చర్చలు మరియు సహకార అభ్యాసం మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈరోజు ధనస్సు రాశివారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాదనలకు మరియు వివాదాలకు పూర్తిగా దూరంగా ఉండండి. ప్రతికూల ఆలోచనలో ఉన్న వ్యక్తులతో ఎక్కువ సమయం గడపవద్దు. అది మీ శక్తిని మరియు ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా ఉండడం మంచిదే, కానీ తొందరపాటు పనికిరాదు. అర్థవంతమైన సంభాషణ చూపుతుంది. అయితే వాణిజ్య కార్యకలాపాలు మరియు ప్రయాణాల కారణంగా కొంత అలసట మరియు ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. ప్రతికూల వ్యక్తులకు మరియు ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండడం మీ మానసిక ప్రశాంతతకు చాలా అవసరం. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. సమావేశాలు మరియు చర్చలలో మీ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ
అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి తీసుకోవడంపై దృష్టి పెట్టండి. సంబంధాలలో సులభంగా ఉండడం కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా చురుకైన మరియు ఫలవంతమైన రోజు. మీ వృత్తి మరియు వ్యాపారంలో మీరు చురుకుగా ఉంటారు. ముఖ్యమైన సమాచారం అందడం వల్ల మీ పనులను మరింత సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమావేశాలు మరియు చర్చలలో మీ వాదనలు ప్రభావవంతంగా ఉంటాయి మరియు మీరు అందరినీ మెప్పించగలుగుతారు. పెద్దలతో సాన్నిహిత్యం పెరగడం వల్ల వారి నుండి మార్గదర్శకత్వం మరియు మద్దతు లభిస్తుంది. వివిధ పనులు మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. అర్థవంతమైన సంభాషణలపై దృష్టి పెట్టడం వల్ల మీ సంబంధాలు బలపడతాయి మరియు మీ కెరియర్ పురోగమిస్తుంది. సామాజిక కార్యక్రమాలలో విజయం సాధించడం వల్ల మీ కీర్తి ప్రకటనలకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు అనవసరమైన మాటలతో సమయం వృధా చేయవద్దు. మీ సంబంధాలలో సులభంగా మరియు సౌకర్యంగా ఉండడానికి ప్రయత్నించండి. ఒత్తిడివి పెంచుకోవద్దు. కుటుంబ జీవితంలో సంబంధాలు బలోపేతమవుతాయి. కుటుంబంలోని పెద్దలతో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. వారి ఆశీర్వాదాలు మరియు మార్గదర్శకత్వం మీకు లభిస్తుంది. కుటుంబంలో సామరస్యపూర్ణ వాతావరణాన్ని కొనసాగించడానికి వాదనలకు దూరంగా ఉండడం మరియు అర్థవంతంగా మాట్లాడడం చాలా ముఖ్యం. సహకార స్ఫూర్తితో కుటుంబ సభ్యులకు సహాయం చేయడం వల్ల మీ మధ్య బంధం బలపడుతుంది. కుటుంబంతో కలిసి చేసే చిన్న ప్రయాణాలు ఆనందాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలలో సౌకర్యంగా మరియు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం ఈరోజు మెరుగ్గా ఉంటుంది. ఇద్దరి మధ్య సంబంధాలలో సులభత్వం మరియు సౌకర్యం ఉంటాయి. అర్థవంతమైన సంభాషణలు మీ బంధాన్ని బలోపేతం చేస్తాయి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం వల్ల మీ వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఒకరికొకరు సహకరించుకోవడం మరియు మద్దతు ఇవ్వడం ద్వారా మీ మధ్య అవగాహన పెరుగుతుంది. మీ భాగస్వామితో కలిసి చేసే చిన్న ప్రయాణం లేదా బయటికి వెళ్లడం మీ సంబంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ప్రతికూల విషయాలను పక్కన పెట్టి సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి. ప్రేమ జీవితంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ సంబంధాలలో సులభంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామితో అర్థవంతమైన సంభాషణలకు ప్రాధాన్యత ఇవ్వండి. వాదనలు మరియు అపగ్రహాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. మీ ధైర్యం మీ ప్రేమను వ్యక్తం చేయడానికి సహాయపడవచ్చు, కానీ దానిని సరైన రీతిలో చెప్పడం అవసరం. అవివాహితులకు సామాజిక కార్యక్రమాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది. ప్రతికూల వ్యక్తుల ప్రభావం మీ ప్రేమ జీవితంపై పడకుండా చూసుకోవాలి. సహకారం మరియు అవగాహనతో ముందుకు సాగితే మీ ప్రేమ బంధం బలపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.